క్లోజ్ చేసేసి. ఒక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి చేరిన మీ అందరికీ త్రియేక దేవుని పేరిట శుభములను తెలియచేస్తూ నేటి దైవారాధనలోనికి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనతో తన సందేశాన్ని అందించి ఆధ్యాత్మికమైన వృద్ధిలో దేవుడు తన తోడుబాటును మనందరికీ అందించును గాక. ఆమేన్. త్రియేక దేవుడు మనందరితో ముచ్చటించును గాక. మరొకసారి చేరిన మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వెనుక కూర్చున్న నూతనమైన వారిని నడిపించిన వారిని కూడా ప్రభు పేరిట నేను అభినందిస్తూ ఉన్నాను. వాక్య ధ్యానములోనికి వెళదాము. నేటి ధ్యానము కొరకు మనము చదివిన లేఖన భాగము నిర్గమకాండము 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2 వర్స్ 1 to 4 వర్సెస్ చదివాము. మీరందరూ థీమ్ చూచారు. చాలా వరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాగా తెలిసిన భాగం గత వారం మనం ధ్యానం చేశాము, స్త్రీల సండే గురించి. ఆ భాగంలో ఉన్న మరొక మాటను కొన్ని నిమిషాలు అందరము కలిసి ధ్యానము చేద్దాము. దయచేసి అందరం ఈ ధ్యానాలను వాక్యముపై ఉంచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డల ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము మొదటి దాదాపు 10 వచనాలు మనము చదవాలి. సమయానుకూలతను బట్టి 4 వచనాలను చదివాము. 4 వచనాల్లో ఉన్న భాగం, 10 వచనాల్లో ఉన్న భాగం అంతా మనం ఎరుగుదుము. ఇప్పటికే చాలాసార్లు చదివాము, విన్నాము, ధ్యానం చేశాము. చిన్ననాటి నుండి దాన్ని వింటూ వస్తూ ఉన్నాము. అయినా మరొక వరవడిలో దేవుని సహాయాన్ని కోరుతూ దేవుడు మనతో ముచ్చటిస్తాడనే సదుద్దేశముతో మీ ముందు నేను నిలబడి ఉన్నాను. నేటి ధ్యానాంశము పెట్టె, ఆర్క్. పెట్టె అనే మాటను మనము కొన్ని నిమిషాలు ధ్యానము చేద్దాము. భూలోకములో పెట్టెలు చాలా ఉన్నవి. నేను చిన్నగున్నప్పుడు బట్టలు అన్ని మడత పెట్టి పెట్టుకునే పెట్టె మాకుండేది. పెట్టెలు మాకుండేవి. చాలా దినాల్లో కొంచెం ఓల్డ్ ఏజ్ వారికి, విలేజెస్‌లో ఉన్న వారికి బాగా తెలుసు. బట్టల పెట్టె. తర్వాత మా తాత ఇంటికి యజమాని భూస్వామి, ఆసామి. తన నడుముకు తాళపు చెవుల బంచి ఉండేది. తన దగ్గర 2 పెట్టెలుండేవి. ఒక పెట్టె నిండా డబ్బులుండేవి. ఒక పెట్టె నిండా భూములకు, స్థలాలకు సంబంధించిన పేపర్లుండేవి. ఆ దినములో ఒకవేళ మా తాతని అడిగితే, "ఒరేయ్ ముసలోడా నీకెన్ని పెట్టెలున్నాయి?" అంటే మా తాత అంటాడు, "నాకు 3 ఉన్నాయి బిడ్డ" అంటాడు. ఇప్పుడు ఒకవేళ మిమ్ములను నిలబెట్టి అడిగితే మీరెన్ని ఉన్నాయి అంటారో నాకు తెలియదు. 1 అంటారు. ఇప్పుడు ఆ పెద్ద పెట్టె, ఆ చిన్న పెట్టె ఇప్పుడు పెద్ద పెట్టెగా మారింది. ఏంటది? అల్మారా, బీరువా, గార్డేజ్ ఏమన్నానండి. కొంతమందికి కంప్లీట్‌గా రూమే ఒక పెట్టెలాగా గూడా చేసేస్తారు. ఆ మధ్యన కొంతమంది రాజకీయ నాయకులను, కొంతమంది పెద్దవారిని ఐటీ దాడులు జరిగినవి. వాళ్ళ స్టోర్ లాకర్స్ ఓపెన్ చేస్తే లారీలల్లో వెళ్ళినాయంట డబ్బుల కట్టలు. ఎవరు నన్నడగొద్దు. మీరు ఆలోచన చేయొద్దు. మీకు తెలుసు పేపర్‌లలో వచ్చింది. నేనెందుకు చెప్పేది కదా దాన్ని. వాళ్ళనడిగితే వాళ్ళంటారు, "పెద్ద పెద్ద రూములే మా పెట్టెలు" అంటారు. ఈ ఉదయము నీ పెట్టె ఏంటి? నీ పెట్టె ఏంటి? ఇక్కడ రాయబడిన మాట, లేవి కుమార్తెను చేసుకున్నాడు. గత వారం విన్నాము. ఆ కుమార్తె చాలా చక్కనిది. ఆదికాండము 24వ అధ్యాయములో యవనస్తురాలైన రెబెకాను గూర్చి వ్రాయబడిన మాట. ఆ చిన్నది చక్కనిది, మిక్కిలి చక్కనిది. చక్కనిది అంటాం, మిక్కిలి చక్కనిది. బాగుంది, చాలా బాగుంది. చాలా తేడా ఉంది కదా! మిక్కిలి చక్కనిది. కూర్చున్న మనమందరం చక్కని వారం. మందిరంలో ఉన్నాం గనక. అయితే నువ్వు మిక్కిలి చక్కని వారమేనా? అది కావాలా? బాగుంది వేరు, చాలా బాగుంది వేరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఈ చిన్నది, ఈ లేవి కుమార్తె మిక్కిలి చక్కనిది. జ్ఞానవంతురాలు, గుణవంతురాలు, భక్తిపరురాలు. ఆ దినాల్లో ఉన్న రాజాజ్ఞను సైతము లెక్క చేయలేదు. కొత్తగా పెళ్ళైన ఉన్నారు. వారెదురు చూస్తారు. దేని కొరకు? సీను చెప్పు దేని కొరకు? గట్టిగా మాట్లాడు. వెరీ గుడ్.
కొత్తగా పెళ్ళైన వారు ఎదురు చూస్తారు పిల్లల కొరకు. మంచిది, దేవునికి స్తోత్రం. దేవుడు తన సమయములో ఇస్తాడు, నీ సమయంలో కాదు. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ అండ్ ప్రే. వాక్యము సెలవిస్తా ఉంది, వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. లేవి వంశస్థుడు, లేవి కుమార్తె అంటే అమ్రాము యొకబేదులో భక్తిపరులుగా బ్రతుకుతున్నారు. వారు భక్తిలో తిరిగి సంతానం కావాలని వారి కోరిక లేదు. ఎందుకు లేదు అనగా, అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. అహరోను, మిరియాము. ఇద్దరున్నారు. నాకు మల్లొకడు కావాలని ఆలోచన వాళ్ళకు లేదు. కానీ దేవుడు దర్శించాడు. వాళ్ళకు భయం పట్టుకుంది. లేవి వంశస్థురాలు అమ్రాము కన్సీవ్ అయ్యిందన్న వెంటనే ఆమె గుండెల్లో దప్పులు కొడుతూ ఉన్నవి. బయలుదేరుతా ఉంది. ఏంటి అంత భయం ఆవిడకు అంటే, అబ్బే తప్పిపోయి నా గర్భములో ఉన్నవాడు బాయ్ అయితే అనవసరంగా చస్తాడు అనే దిగులు ఆమెను చాలా ఆందోళనలోనికి నడిపించింది. మొత్తం మీద నెలలు నిండినవి. అబ్రాహాము డెలివరీ అయ్యింది. పోయి పిల్లోడే పుట్టాడు. బాయ్ బయటకొచ్చాడు. ఇంకా ఎక్కడ లేని భయం పట్టుకుంది. రాజు శాసనమేమందు ఉంది అనగా, 3 మాసము లోపల ఉన్న పసికందులందరినీ చంపేయాల. ఏ రీతిగానంట? నైలు నదిలో విసిరేయాల. నైలు నదిలో విసిరేయాల. ఈ యొకబేదు కూడా నైలు నదిలోనే విసిరేసింది. ఆమేన్. విసిరేసిందా? విసిరేసింది. ఆ! విసిరేసింది. విసిరేయడానికి ముందు ఆమె విశ్వాసాన్ని జమ్ము పెట్టగా మలిచింది. నీ చేతులు చెయ్యట్లే. నీ చేతులు కూర వండుతున్నవి. నీ చేతులు బట్టలు ఉతుకుతున్నవి. నీ చేతులు పని చేస్తున్నవి. నీ చేతులు డబ్బులు లెక్కబెడుతున్నవి. జమ్ము పెట్టెను మలవట్లే నువ్వు. జమ్ము అంటే ఒకలాంటి గడ్డి. ఒకలాంటి గడ్డి. కొంచెం లావుగుంటదది. గడ్డే. అది ఎందుకు పనికిరాదు. ఊర్లలోకి వెళితే దాన్నంతా పెద్ద కట్టలుగా కట్టి చిన్న షెల్టర్ వేసుకోవడానికి వాడతారు. చిన్న చిన్న పూరు గుడిసెలు, హట్స్, షెడ్స్ వేసుకోవడానికి షెల్టర్ కొరకు వాడుతారు. ఇంక మా ఎక్కువైతే దాన్ని అగ్నికి కాల్చేస్తారు. ఎందుకు పనికిరాని తుంగగడ్డి. జమ్ము అంటే ఆ తల్లి జమ్మును పెట్టెగా మలిచింది. ఆ దినాల్లో వాటర్ ప్రూఫ్స్ లేవు. ఈ దినాల్లో పార్సల్ తీసుకొని వెళ్ళడానికి పాలిథిన్ కవర్స్ వచ్చినవి. అప్పుడున్నాయా? లేవు. ఇప్పుడు పాలిథిన్ కవర్‌లో ఏమైనా చేస్తున్నారు. ఏమైనా ఏంటి, మానవుని ప్రాణాన్ని దాంట్లో బంధిస్తున్నారు. ఏంటది? వెరీ గుడ్. రక్తం. అందుకే ఇచ్చాడు నిన్ను నాకు. రక్తం. రక్తాన్ని ప్లాస్టిక్ పేపర్‌లో పెట్టేసి దాన్ని సీల్ చేస్తే నెలల తరబడి ఉంటుంది. తిరిగి మనిషికి అందిస్తే వాడు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు అర్థమైంది గదా! ఈ తల్లి కూడా తన వివేకమును, తన జ్ఞానమును, తన భక్తిని, తన ప్రార్థనను, తన విశ్వాసమును, తన పరిశుద్ధతను పెట్టె రూపములో మలిచింది. నువ్వు మలవట్లేదు గనక నీ కొడుకులు చస్తున్నారు. నీ బిడ్డలు చస్తున్నారు. మన పిల్లలు చస్తున్నారు. ఆ తల్లి మలిచింది కనుక అంత విశ్వాసముతో, భక్తితో, పరిశుద్ధతతో, ప్రార్థనతో దేవుని మీద భారము వేసింది. అందరిలాగానే ఈ మోషేను కూడా నైలు నదిలో వేసింది. కానీ మనోడు బ్రతికి బట్టగట్టి బయటపడి గొప్ప యోధుడయ్యాడు. ఆమేన్. 3 నెలలు ప్రయాసపడింది. వాని ఏడుపు వినబడకుండా. ఈరోజు డెలివరీ అయితే రేపు పక్క అపార్ట్మెంట్ అంత వినబడుతుంది మనోని గొంతు. వినబడదు. అప్పటిదాకెందుకు? డెలివరీ అయిన మరో క్షణం వాడు క్యావ్ అనకపోతే పక్కన ఉన్న నర్సెస్ గిల్లి కొట్టి కాళ్ళు బట్టి ఎత్తి, ఎవరిని? నిన్ను నన్ను కాదు, అప్పుడే బయటకు వచ్చిన పసికందును కాళ్ళు బట్టి ఎత్తి చంప మీక కొట్టేస్తారు. మొన్న దాదాపు ఒక 6 మంత్ బ్యాక్ ఒక పోస్ట్ వచ్చింది నాకు ఫోన్లో. గర్భములకి బయటకు వచ్చిన పిల్లోని గుండె ఆడట్లేదంట. డాక్టర్ కాళ్ళు బట్టి ఎత్తాడు. మనం చూస్తే మన ప్రాణం తల్లడిల్లుతుంది. కాళ్ళు బట్టి ఎత్తాడు. వాడికి రక్తం గారుతుంది. కొడతా ముందు ఎక్కడ? చంపల మీదకే గుండె ఉండే స్థలంలో.
పటా 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 కొడుతున్నాడు. వీడ మూర్ఖుడ్రా అనుకుంటాం మనం. ఆ దెబ్బలకు వాడు బ్రతికాడు. బ్రతికాడు. ఈ ఉదయం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన పిల్లల బ్రతుకు కొరకై తల్లిదండ్రులం మనం చేయాలా? మనం చేయాలి. అందుకే బెత్తం వాడమన్నాడేమో. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొకోబేదు తల్లి ఎంత కీలకమైన రోల్ చేసిందో చూడు. పాత్రను పోషించిందో చూడు. ఎంత జాగ్రత్త, ఎంత భక్తి, ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం. అందరి పిల్లోనిలాగానే నైల్ నదిలో పడేసింది. కానీ పడేయడానికంటే ముందు ఒక చక్కటి పెట్టెను చేసింది. చక్కటి పెట్టెను. ఈమెకు పెట్టే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటది? ఏమన్నా చెప్పగలరా? గిఫ్ట్ ఇస్తా ఉండు. హ్మ్. వచ్చేసింది నీకు. నోరు కొంచెం ఆగు. ఈమెకు పెట్టే ఆలోచన ఎందుకు వచ్చి ఉంటది అంటే చెప్పండి ఏమన్నా? ఆమె కేక్ ఔట్ చేసింది. పక్కనోళ్ళకి నిలబడకపోతే మీరు చెవిటోళ్ళు. మరి వినే చూడు అది అన్నది. మా బిడ్డ విన్నది చూడు. నోవాహు ఓడ ఆమె గమనంలో ఉంది. వందల ప్రాణాలను బ్రతికించిన ఒక పెట్టె ఉంది కదూ. ఆ పెట్టెలాగా నా కొడుకు ఒక పెట్టెని చేస్తా. నేను నోవాహును కాదు గాని, ఆ చితిసారకపు మ్రాను నా దగ్గర లేదు గాని, నా కళ్ళ ముందు నైలు నది ఒడ్డున జమ్ము పెరిగింది. ఆ జమ్మునంతా కోసుకొని వస్తా. ఒక చక్కటి పెట్టెను నా కుమారుని సైజులో చేస్తా. దాంట్లోనికి నా కుమారునికి హాని కలిగించేది ఏది రాకుండా ఏం పూసింది? మాట్లాడాలా? కీలు జిగట మట్టి. నీ ముఖానికి కీలు దొరకట్లే. జిగట మట్టి దొరకట్లే. మన పిల్లలు బ్రతకడానికి కీలు జిగటమల్ను జమ్ము పెట్టే ఒళ్ళు వంచి చెయ్యాలా, బాగా పుయ్యాలా. ఏంటి ఆ పూత అంటే? విశ్వాసం, పవిత్రత, భక్తి, ప్రార్థన. నీ పిల్లల చుట్టూ వలయము వలె ఉండాలా. దుమ్ము పడద్దు. ఏ కీడు వాటిల్లొద్దు. ఏ శోధన, ఏ గాలి సోకొద్దు. మామూలుగా 3 నెలల పసికందు ఎంత వెయిట్ ఉండి ఉంటాడు చెప్పండి గెస్. అన్నం తిన్నారా? గడ్డి తింటారా మీ కడుపుకు? మీరు స్త్రీలు కాదా? గాడు చెప్తుండు ముసలోడు. మీరే చెప్పట్లేదు లేడీసు. చెప్పడబ్బా. ఆ 5 కేజీలు ఉంటాడు అంతే. ఆడు 3 కేజీలతో బయటకు వచ్చిండు. ఏం మయూరి? 3 కేజీలతో బయటకు వచ్చాడాడు. 3 నెలలు పాలు తాగాడు. గడం చెప్పరా? 5 దాటింటాడు. 5 కిలోల బరువు గట్టి పెట్టెలో ఉండాలా. మరి అదే ఇట్లా థింక్ చేయాల వాక్యాన్ని. ఇట్లా థింక్ చేయాలా. గడ్డి పెట్టెలో 5 కిలోల బరువు లోపల ఉంది. అంటే 5 కిలోలంతే కాదు, వానికి ఊపిరాడాల. ఇప్పుడు చాలా సార్లు మందులు సిరప్ బాటిల్స్ కొంటాం కదా, టాబ్లెట్స్ బాటిల్స్ కొంటాం కదా. చూడండి అందరు వినండి. ఈ టాబ్లెట్స్ గాని సిరప్ గాని బాటిల్ నిండా ఉండదు తెలుసా మీకు? ఆ ముప్పావే ఉంటది. వాడిని తిట్టుకుంటాం మనం. ఈ ముఖంలో చెప్పు, ఇంత పెద్ద బాటిల్ గింతంతే ఉంది. మరి గంతుంటేనే నువ్వు బతుకుతావు, లేకపోతే చస్తావు. ఆ మిగిలిన ఖాళీ అంతేంటో తెలుసా? ఆ మెడిసిన్ పాయిజన్ గా మారకుండా ఉండుట కొరకై గాలి ఉండాలా. 5 కిలోల బాబు జమ్మి పెట్టె చెయ్యాలి అంటే 10 కిలోలంత ఉండాలా. కరెక్ట్ మెజర్మెంట్ తో చేసింది. మరి అదే స్త్రీ జ్ఞానం. అదే స్త్రీ జ్ఞానం. కుటుంబానికి, విశ్వాస జీవితానికి, ఇంటికి స్త్రీయే ముఖ్యం. అందుకే అన్నాడు జ్ఞానవంతురాలు. గట్టిగా అరవండి. 3 రాలువా జ్ఞానవంతురాలువా? యొక్బేదు జ్ఞానవంతురాలు. ఇప్పటికిద్దరున్నారు నాకు చాలు బాబోయ్ అనుకుంది. కానీ దేవుని ప్రణాళిక ఈవిడైతేనే పనికొస్తది వీణ్ణి కనడానికి. వీడు నాకు కావాలి. ఒక పెద్ద నాయకుడు కావాలి. దాదాపు 20 లక్షల మందిని నడిపించాలి. వాణ్ణి ఈవిడ గర్భంలో వేస్తా. అది దేవుని ప్రణాళిక. నీ గర్భము నుండి వచ్చిన వారు నీ చేతికి అందించబడిన ఆధిక్యత ఆషామాషిగా రాలే. ఏదో కాపురం చేస్తే బుట్టలే. చాలాసార్లు మనం అనుకుంటున్నాం. పిల్లలను లెక్క చేయట్లే, కుటుంబాన్ని లెక్క చేయట్లే, నీకు దేవుడిచ్చిన బాధ్యతను లెక్క చేయట్లే, దేవునిలో నువ్వు పొందిన విశ్వాసాన్ని లెక్క చేయట్లే మనం. ఈ ఉదయం వాక్యం సెలవిస్తా ఉంది. ఏమి అనగా విశ్వాసం,
పరిశుద్ధత, భక్తి మన పిల్లలకు వలయముగా ఉండాలి. 3 రకాల పెట్టెలను నేను గుర్తు చేస్తా. ఈ తల్లికి నోవాహు చరిత్ర వినుంటది, చదివుంటది. నీ ముఖానికి ముందధ్యాయం తెలవదు, వెనకధ్యాయం తెలవదు. నువ్వు పెద్ద భక్తురాలువు. అమ్మో! నువ్వు పెద్ద భక్తునివి. ఆదికాండం ఏంటో తెలియదు, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏముందో తెలియదు. ఓహబ్బో, నువ్వు పెద్ద సంఘ పెద్దవు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది. ఈమె జమ్ము పెట్టెందుకు చేసింది అంటే, నోవాహు కథ వింది, చదివింది, మెమరైజ్ చేసింది, ధ్యానం చేసింది. నోవాహు ఓడ కట్టాడు, 100 ప్రాణులు బ్రతికినవి. 6 మనుషులు, వాటితో పాటు ప్రాణులన్నీ బ్రతికినవి. అయితే నేనెందుకు చేయకూడదు? ఎంత మంచి ఆలోచన. 3 నెలలు వాడి ఇంట్లో ఉన్నాడు. ఆ పోరాలను చూస్తారు, మీ ముఖాలకు ఇంట్లో చూస్తలేరా? నిన్ను చూడండి, ఇటు వినండి. 3 నెలలు వాడి ఇంట్లో ఉన్నాడు పసికందు. 4వ నెల ఎక్కడున్నాడు? నీటిలో ఉన్నాడు, ఏట్లో ఉన్నాడు, జమ్ము పెట్టెలో ఉన్నాడు. మరో కుమార్తె తీసుకున్న తర్వాత నీటిలో నుండి వాడిని తీసి తినని వాడికి చెప్పండి. 3 మంత్స్ వరకు వాడికి ఇక నేమింగ్ లేదు. ఇప్పుడు మనోళ్ళు కన్సీవ్ అయ్యిందంటే పేరు కొరకు కలలు గంటరోయ్. పిల్ల పుట్టక ముందుకే కుళ్ళగుట్టి అంటారు చూడు, అది కన్సీవ్ అయ్యిందో పేర్లు వెతుకుతా ఉంటారు. వెతకండి, మంచిదే. ఈ తల్లికి పేరు మీద సోయి లేదు, కానీ బిడ్డ బ్రతుకు మీద జాగ్రత్త ఉంది. నీ బిడ్డ పేరు మీద ఉన్నంత శ్రద్ధ విశ్వాసం మీద లేదు నీకు. అందుకే పిల్లలు చెడిపోతున్నాం. వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ. జమ్ము పెట్టే 3 రకాల పెట్టెలను నేను గబగబ గుర్తు చేసి ముగించేస్తా. ఇక్కడ నేను చాలాసేపు అవుతుంది, మీకు అర్థమైపోయింది. కనుక తల్లి బాధ్యత చాలా కీలకమైనది, చాలా ఎన్నదగినది. ఆషామాషిగా తీసుకోకూడదు, అల్లటప్పడిగా తీసుకోకూడదు. దేవుడు నిన్ను నమ్మి తన రూపములో నీకు బిడ్డను, కుమారునిగా నీకు ఇచ్చాడు. వాడిని ఎట్లా పెంచావు, దాన్ని ఎట్లా పెంచుతున్నావు? వాడు బతుకుతున్నాడు అంటే కుదరదు. బతుకుకు వేరు, విశ్వాసపు జీవితాన్ని వేరు. కనడము ఒకెత్తైతే పెంచడము దానికంటే 4 అంతులు ఉండాలి ఎక్కువగా. జక్కయ్య అంటాడు కదూ, ఎవని యొద్ద దేనినైనా అన్యాయముగా తీసుకొని ఎడల చెప్పండి, వానికి తిరిగి కనడము ఒకెత్తు, పెంచడము 4 ఎత్తులు. కనుక ప్రార్థనతో, భక్తితో, విశ్వాసముతో పెంచాలా. జమ్ము పెట్టే ఆర్క్ 3 రకాల పెట్టెలను మీ గమనములోనికి తీసుకొని వస్తాను. 1, ఇక్కడ మనము చదివిన కూర్చోండి, కూర్చొని. ఇక్కడ చదివిన జమ్ము పెట్టే నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనములో ఉన్న జమ్ము పెట్టే, కప్పిన పెట్టే, కవర్డ్ ఆర్క్. దేనితో కప్పబడింది? దేనితో చుట్టబడింది? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత పొత్తి గుడ్డలతో చుట్టబడి అని చదువుతాను చూడు. ఇప్పుడు ఈ 3 నెలల పసికందును జమ్ము పెట్టెలో పెట్టారు. ఆ పెట్టిన తల్లి దేనితో కవర్ చేసింది? మొత్తం టోటల్గా మూస్తే వాడు చస్తాడు, తెలుసు కదా. ఆక్సిజన్ రావాలా, బయట గాలి పోవాలా, నీళ్లు లోనికి పోకూడదు. కప్ప, దానిలో పురుగులు, పాములు, ఆ నీటిలో ఉన్న జంతువులు బాబు పెట్టెలోనికి పోవద్దు. ఎంత కవాటము సిస్టమ్ ఏర్పాటు చేసి ఉంటుంది. కవాటం సిస్టమ్ అంటే తెలుసు కదా. కవాటం తెలుసా తెలియదా? ఏం మాట్లాడతలేరు మీరు? ఏం మాట్లాడకపోతే నాకేం అర్థమవుతుంది? కవాటం అంటే ఇది హోల్ ఉందనుకో, హోల్ మీద మూతుంటుంది. మోటార్ ఆన్ చేసాను, నీ మోటార్ పెడుతున్నా రోజు. మోటార్ ఆన్ చేసినప్పుడు నీ కవాటం ఇట్లా తెరుస్తుంది, కిందికే నీళ్లు బయటకు వస్తాయి. మోటార్ ఆఫ్ చేయగానే కవాటం క్లోజ్ అవుతుంది, ఇక నీటి చుక్క కిందికి రాదు, పైపు నిండా నీళ్లు ఉంటవి. అర్థమైంది కదా. మోసేకి ఆక్సిజన్ అయినప్పుడు గాలి లోపలికి రావాలా. ఏదైనా ప్రాణహాని కలిగించే జంతువు వస్తే కవాటం క్లోజ్ అవుతుంది. దాన్నే వివేకం. చాలా మంది ఇక్కడ కూర్చున్న మీకు వివేకం లేదు. వివేకం లేకనే తిట్లబడ్డావు.
వివేకం లేకనే దెబ్బలు తిన్నావు, వివేకం లేకనే బయటకు వచ్చావు, వివేకం లేకనే కాపాడుకోలేకపోయావు. వాక్యం సెలవిస్తా ఉంది, యొకబేదు వివేకము కలిగిన స్త్రీ. అందుకే సామెతల గ్రంథకర్త రాస్తాడు, రెఫరెన్స్ ఎత్తుకోండి, వివేకము లేని సుందర స్త్రీ, నువ్వు బంగారం, నువ్వు బంగారం, అబ్బో బంగారం అన్నాడు. అందుకే వాడిని వల్లబడ్డావు. ఆడు బంగారం అన్నప్పుడు నువ్వు బంగారమే, కానీ ఎక్కడున్నావు చెప్పురా? పంది ముక్కుకున్నావు. ప్రయోజనం ఏంటి? పెండల పెట్టింది అది, మురికలు పెట్టింది అది. హైదరాబాదులో పందులు లేవు, ఎందుకో? గవర్నమెంట్ ఉంచదనుకోండి, ఊర్లలోకి వెళ్తే పందులు ఉంటాయి. పట్టణం వచ్చిన తర్వాత నాకు అడవి హైదరాబాద్లో పందులు లేవు, ఊర్లలో పందులు ఎందుకు ఉన్నాయంటే నాకు ఒకటి అర్థమైంది. ఏమనుకోకండి, చెప్పడానికి కొంచెం గలీగత ఉంది. ఆన్లైన్లో ఉన్నవారు కూడా క్షమించండి. అబ్బా ఏంటో తెలుసా, ఇక్కడ ఓపెన్ టాయిలెట్స్ లేవు హైదరాబాద్లో. ఊర్లలో అన్ని ఓపెన్ టాయిలెట్, బహిర్భూమికి వెళ్తారు. ఓపెన్ టాయిలెట్, పంది ఆహారం మనం బహిర్భూమి చేసింది తిని బ్రతుకుతుంది అది. అది మరి నీకు వివేకం, నీకు పరిశుద్ధత, విశ్వాసం, భక్తి ఇవన్నీ లేకపోతే కష్టము సుమా. వాక్యము సెలవిస్తా ఉంది. కనుక ఇక్కడ నిర్గమకాండము 2వ అధ్యాయములో ఉన్న ఆర్క్, కవర్డ్ ఆర్క్, కప్పిన పెట్టే. దేనితో కప్పింది? దేనితో తయారు చేసింది అనగా జంబుతో తయారు చేసింది. దేనితో కవర్ చేసింది అనగా జిగటమట్టి, కీలు. ఇది దేనికి సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం. వాక్యము ఉంటే విశ్వాసం ఉంటుంది, వాక్యం ఉంటే భక్తి ఉంటుంది, వాక్యం ఉంటే పరిశుద్ధత ఉంటుంది, వాక్యం ఉంటే శ్రద్ధ ఉంటుంది, వాక్యం ఉంటే ఒంట్లో భయం ఉంటుంది. ఒంట్లో భయం అంట, ఇంట్లో ఇద్దరంట, పెద్దలు అంటారు, నేను అనలే. ఈ యొకబేదుకు ఒంటి నిండా భయం ఉంది. అందుకే తన కుమారుణ్ణి, దేవుణ్ణి నమ్మి కుమారుణ్ణి అందరిలాగానే నైల్ నదిలో పడేసింది. పడేయడానికంటే ముందు వివేకమును వాడింది, జ్ఞానమును వాడింది, థింకింగ్ను వాడింది, వాని భవిష్యత్తును వాడింది. దేవుని ప్రణాళిక జరుగుట కొరకై ఈవిడ వాడబడింది. దేవుని ప్రణాళిక నెరవేర్చబడడానికి మనము వాడబడాలా. అందరిలాగా కాదు, మనం స్పెషల్గా ఉండాలా, ప్రత్యేకతగా ఉండాలా. మోషేను నైలు నదిలో వేసినప్పుడు, అమ్రాముకు యొకబేదుకు 3వ సంతానము పుట్టినప్పుడు 100 మంది స్త్రీలు అన్నారబ్బా. 100 మంది పసిబిడ్డలు పుట్టారు, మగ పిల్లలు. ఏమయ్యారు వాళ్ళందరూ? నైలు నదిలో కప్పలకు ఆహారం అయ్యారు. ఎందుకయ్యారు అంటే వివేకము లేనందున, వాక్యము లేనందున, భక్తి లేనందున, ప్రార్థన లేనందున, విశ్వాసము లేనందున. ఏం ములాయిదా లేదు. వస్తే రాకపోతే పో గుడికి, మీరు వస్తే నాకు కొరిగేది ఏమీ లేదు. వాక్యం సెలవిస్తా ఉంది. జమ్ము పెట్టే కవర్డ్ ఆర్క్ దేనితో కవర్ చేయబడింది అనగా భయముతో, భక్తితో. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాక్యముతో. ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యముతో జమ్ము పెట్టను మొత్తం కవర్ చేసింది. ఆ తల్లి అంత ప్రయాసపడింది. ఇంత ప్రయాసపడింది, కన్నీటితో ప్రార్థన చేసింది. నీకులాగా నాకులాగా పడుకున్నప్పుడు పడుకుంది, కానీ లేచి ప్రార్థన చేసింది. పిల్లలు చూచారు. ప్రార్థన జీవితమే మిరియాముకు గుణపాఠం. మిరియాము జీవితంలో మనం నేర్చుకునే సత్యాలకు అదొక లెసన్, మనం నేర్చుకోవాలా. పిల్లలు చూడు, వీడు పుట్టాడు అంటే అంత మంచి పిల్లలు. ఆరోన్ అయితేనేమి, మిరియాం అయితేనేమి, మమ్మీ నేను అక్కడ అనలే. అక్కడ ఉండి బిడ్డ తమ్మిని చూసుకుంటాడు, అట్టనే ఉంది. కాళ్ళు నొయ్యలేదా? ఆమెకు కడుపు ఆకలి కాలేదా? ఇంటికి పోవాలని ఆలోచన రాలేదా? మా మమ్మీ అని రాలే. నీ కొడుకు మమ్మీ అంటాడాడు. మిరియామకి ఎంత వయసు ఉండి ఉంటుంది బహుశా? చెప్పండి గెజ్జేసి. 6 ఏళ్ళు. పోనీలే 7 ఏళ్ళు అనుకుందాం. నీ 7 ఏళ్ళ కొడుకు పని చేయడు, నీ 7 ఏళ్ళ కూతురు పని చేయదు, దానికి స్టవ్ ఆర్పరాదు.
స్టవ్ అయి పెట్టమంటే లో పెడుతుంది, లో పెట్టమంటే అయి పెడుతుంది, ఆపేయమంటే ఆన్ చేస్తుంది, ఆన్ చేయమంటే ఆపేస్తుంది. ఎవరారు? మా ఇంటికాడు బాగా నవ్వుతున్నాడు. ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకు? తల్లి ఇంట్లో ఉంది, తల్లి మనసు తరిగిపోతుంది, దేవుని మీద చంచలమైన విశ్వాసంతో నైల్ నదిలో విరిసేసింది. నువ్వు చేయట్లే పని. ఇన్ని ఏండ్ల నుండి చెప్తున్నా, నీ కొడుకు మాట వినపోతే నాకు అప్పగించంటే వాడు రోడ్ రోమి అయినాక అంకుల్ ప్రార్థన చేయి, నిన్ను ఈ బల్ కొడితే వాడు బాగా అవుతాడు. చిన్నప్పటి నుంచి చెప్పినా లేదా? డేవిడ్ బాగా నవ్వుతున్నాడు. మయూరి జాగ్రత్త, ఈ బలుగుతుంది పిల్లలు కనుక చెడిపోతే. ఆయన కంటే ముందు నేను కొడతా. వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిరియాం పనిచేస్తుందో చూడు. యవనస్తుల టీనేజ్ గర్ల్ ఎంత చాకచక్యంగా. ఫరో కుమార్తె చూసింది, జమ్ము పెట్ట కదా, పరిగెత్తుకుని ఉరికింది. ఏం తెలియదు, ఇన్నోసెంట్ గర్ల్ లాగానే మేడం 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 చెప్పు, జార్జి చెప్పు ఏమన్నదో చెప్పు. మేడం మేడం, ఈ చిన్నోడిని పెంచడానికి నేను ఒక పని మనిషిని దాదీని తేవాలనా? చెప్పు. ఎవరిని తెచ్చింది? నువ్వైతే ఎదురైన వాళ్ళని పట్టుకొస్తావు. మా మమ్మీ మంచిది కాదు, ఈ ఆంటీ మంచిది, ఆంటీ తీసుకపో. ఆంటీ అడే పోతుంది, ఆడడే పోతాడు. మిరియాం ఎంత చక్కటి పని చేసిందో చూడు. చేయట్లేదు మన పిల్లలు. చూసిరారంటే ఏకంగా కాల్ చేసి వస్తున్నారు మన పిల్లలు. లోకములో లేని అన్ని అలవాట్లు వచ్చేస్తున్నాయి మన పిల్లలకు. సోయిందా నీకేమన్నా? ఆలోచన చేయాలా? మిరియాం ఎంత ప్రార్థన పరురాలు, ఎంత భక్తి పరురాలు, ఎంత తల్లి మాట జవదాటలే. ఈ దినాల్లో పిల్లలకి ఏమైనా పని చెప్పండి, వాడు ఎదురు తిరుగుతాడు, వాడు ఎదురు తిరగబడుతుంది. మమ్మీ నీకు తెలియదు, నోరువై ఉరుకో, నీకు తెలియదు ఉరుకో. వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. తల్లి జమ్ము పెట్టెను చేసింది. ఆ పెట్టెకి ఈ పూట ఇచ్చే టైటిల్ కవర్డ్ ఆర్క్, కప్పబడిన లేదా కప్పిన పెట్టె. దేనితో కప్పింది అంటే ఒకే ఒక మాట, ఇక చాలు, వాక్యముతో కప్పింది. వాక్యం ఎక్కడ ఉంటే అన్నీ ఉంటాయి అబ్బా. వాక్యము లేకపోతేనే అన్ని దరిద్రమే. వాక్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ వచ్చేస్తవి, అన్నీ వచ్చేస్తాయి. అంచేత ఆ వాక్యముతో కప్పింది జమ్ము పెట్టెను కనుక మోషే యొక్క భద్రత ఉంది, భవిష్యత్తు ఉంది. చాలు. కప్పిన పెట్టెలో ఏముంది అంటే మీరంటారు మోషే ఉన్నాడు సుందరుడు అంటారు, కానీ వాక్యం అంటుంది భద్రత ఉంది, భవిష్యత్తు, ఫ్యూచర్ ఉంది. చక్కగా కవర్ చేసింది కనుకనే బాలుడు బ్రతికి బట్ట కట్టి భవిష్యత్తులో మంచి యోధుడయ్యాడు. తల్లి, తండ్రి, పెద్దలారా, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన పిల్లల భద్రత చెప్పండి మన చేతుల్లో ఉంది. నీ చేతులు ఏముండాలా? చెప్పు సుగుణ చెప్పు. నీ చేతులు ఏముండాలా? వాక్యం ఉండాలా, వాక్యముతో కవర్ చేయబడాలా, వాక్యముతో కవర్ చేయబడాలా. వాక్యము ఉంటే ఒకటి భద్రత మనకు. నీ వాక్యమే నన్ను బ్రతికించను. వాక్యములో భద్రత, వాక్యములో భవిష్యత్తు. దేంట్లో? కప్పిన పెట్టెలో. నెంబర్ 1 చాలు. రెండవ పెట్టెలోనికి వెళ్దాం, టైం అయిపోతుంది. రెండవ పెట్టె సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథంలో ఒక పెట్టె కనబడుతుంది. ఏమన్నా గెస్ చేయగలరా? మందసపు పెట్టె. వెరీ గుడ్, మందసపు పెట్టె. రైట్. 1 సమూయేల్ 5th చాప్టర్ 4 and 5 వర్సెస్ ఎవరన్నా తీసి చూడండి. ఆ మరునాడు వారు ఉదయంలోనే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను చాలు. ఇక తెలుసు కదా ఇదంతా సందర్భం. ఒకసారి 3 ప్రసంగాలు చేశా దీని మీద. నేను మళ్ళీ అంతా చెయ్యా, ఇక మళ్ళీ చెయ్యా. ఊరిక చేస్తే మా అయ్యమ్మా ఊరిక చెప్తాడని నీ ముఖానికి నువ్వు మర్చిపోతావు. కొంచెం ఉండాలా. అబ్బాయ్యం ఉండే అని పనికి మళ్ళీ సీరియల్ కొరకైతే అస్సలు కంటిన్యూ మర్చిపోవు. నిన్నేమైంది అని వాడు చేస్తే అట్లా క్లిక్ అయ్యగానే అంత లైట్ వచ్చేస్తుంది. ఇది రాదు, ఇది తిడితే రాదు, చెప్తే రాదు. ఇది అంతే, గంత శ్రద్ధ ఉందన్నట్టు నీకు. అందుకే ఉపవాసం ఉండాలా. సరే, ఇక్కడ ఒక మందసం ఉంది.
ఈ మందసమును ఫిలిష్తీయులు పట్టుకున్నారు. తీసుకొని వెళ్ళి దాగోను గుడిలో పెట్టారు. ఏమయ్యింది? విగ్రహము పడిపోయింది, బోర్లబడింది. దాగోను దేవత బోర్లబడింది. తెల్లారు చూసేసరికి వాళ్ళకి భయం పట్టుకుంది. మళ్ళీ లేచి నిలబెట్టి మళ్ళీ వచ్చారు. మళ్ళీ తెల్లారి పోయేసరికి కాలు ఇరిగింది, చేయి ఇరిగింది అంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ పెట్టె ఏమై ఉంటుంది? ఆ పెట్టె ఏమై ఇప్పటిదాకా చెప్పిన పెట్టె ఏంటది? కప్పిన పెట్టె. ఇది చెప్పకనే చెప్పిన పెట్టె. నా ముందేది పనికిరాదు. ఏం చెప్తుంది? మందసపు పెట్టె చెబుతూ ఉంది, నేనే సర్వోన్నతుడను, సర్వశక్తి సంపన్నుడను, ఆరాధనలకు యోగ్యుడను, ఉన్నవాడను అనువాడను, నేను సర్వోన్నతుడను, నేను దేవుడను. అంతే, నీవేంటో నాకు తెలియదు. అంచేత ఈ పెట్టె చెప్పకనే చెప్పుతూ ఉంది దాగోను ఈ గుడిలో, నేను దేవుడను, నేను నిరంతరం ఉండవాడను, నేను ఎక్కడ ఉన్న నా నైజాన్ని కోల్పోను. ఐందవుల్లో ఉన్న మనం అట్టనే ఉండాలా, ఆఫీసులో ఉన్నట్టనే ఉండాలా, మందిరంలో ఉంటనే ఉండాలి. ఇప్పుడు ఎంత ముద్దుగా ఉన్నారు చూడు, అబ్బో ఎంత చక్కగా ఉన్నారు, చక్కగా తయారయ్యారు, మంచి బట్టలు వేసుకున్నారు, చక్కగా మంచుకున్నారు. అబ్బో ఎంత మళ్ళీ ఆఫీస్కి వెనక్కి ఇట్టనే ఉండాలా? దేవుడు బయట మందసం అట్టనే ఉంది, దాగోను గుడిలో అట్టనే ఉంది. ఏ రోటి కాడ ఆ రోటి పాడబాడొద్దు. హోలీ వస్తే చెప్పండి, దీపావళి వస్తే చెప్పండి, పటాకాయలు వెరుసిన ఏళ్ళు కట్ చేయండి కత్తెరతోని. రంగు పట్టుకుంటే 3 రోజులు అన్నం పెట్టకండి ఆడికి. మందసము దేవుని అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన దాన్ని ఫిలిష్తీయులు పట్టుకొని పోయారు, వాళ్ళ గుడిలో పెట్టుకున్నారు. ఇక్కడ ఎంత పరిశుద్ధంగా ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అట్టనే ఉంది. మనోళ్ళు ఎక్కడ వెళ్తే అక్కడనే అట్లనే ఉంటారు. అట్లా చెయ్యొద్దు. ఈ పెట్టె ఏం చేస్తుంది? మందసపు పెట్టె. ఆ పెట్టె కవర్డ్ ఆర్క్. ఇది టీచ్డ్ ఆర్క్. ఇది చెప్పే పెట్టె, చెప్పిన పెట్టె, ఇది మాట్లాడుతున్న పెట్టె, చెప్పకనే వార్నింగ్ ఇచ్చిన పెట్టె. కనుక అక్కడ ఆ దాగోను గుడిలో చెప్పకనే కొన్ని సూత్రాలను, వాక్యాలను ఎత్తి చెప్పింది పెట్టె. తర్వాత ఇంకొకటి కూడా చెప్తుంది చూడండి, అది చెప్తుంది, ఇది చెప్తుంది. 2వ సమూయేలు గ్రంథం తీయండి బిడ్డ. మొదటి సమూయేలు 6:6 చూడొకసారి. 6:6 ఒక మాట అంటుంది, చూసారా? ఇక్కడ ఒక వార్నింగ్ ఇస్తాడు. మన హృదయాలు కఠినము కావద్దు, మొండి పారిపోవద్దు, బండబారిపోవద్దు. ఆయన గట్టిన అరస్తలే బాబా, ఆయన పుట్టిందే పాస్టర్గా వచ్చిందే తిట్టడానికయ్యా అన్నట్టుంది మీ మనసులో. నేను ఏ సుదర్శన పాస్టర్ అంటేనే తిడతాడు. ఇవాళ ఎన్ని తిట్లున్నాయో అనుకుంటూ వచ్చారు మీరు, అందుకే తిట్లు పడుతున్నాయి. తప్పేం కాదు, వంగిన తలకాయలన్నీ అట్లా అనుకొని వచ్చినాయే. ఇప్పుడు చూడు అన్ని లేచినాయి మళ్ళీ పైకి. మంచోళ్ళు మీరు, మీ అంత మంచోళ్ళు ఉన్నారు కనుక నేను ఇంత మంచోడిగా ఉన్నా. నేను ఒక పెద్ద పాస్టర్ చనిపోయిండు, దాదాపు 50 మంది పాస్టర్లు వచ్చారు. ఒకరు 70, 75, 80 ఏళ్ళ పాస్టర్లు వచ్చారు. అందరు యమాయములందరూ కూర్చున్నారు. ఆ పాస్టరు సమాధిలో 50 మంది పాస్టర్లు, 500 మంది కాంగ్రిగేషన్ నాకు ప్రసంగం ఇచ్చారు. ఊరి అందరిలో చిన్నోని నేనే. నాకంటే ముందు పెద్దలు మాట్లాడారు, అక్కడ చిన్న వాళ్ళు మాట్లాడారు. నాకెందుకు ఇచ్చారు అయినా అని 4 మాటలు చెప్పేస్తే అందరు పరిగెత్తుకొని వచ్చేసి ఆ రెఫరెన్స్ ఏంటో ఉండే, ఇవేం మాటలు చెప్తీవి, ఇవేం చెప్తీవి అని రాసుకొని పోయారు. నేను గొప్పనేం కాదు, పనికి మనలోని గుర్తు చేస్తున్నా. చెప్పక నేనే గొప్పలు చెప్పుకుంటా వెంటయ్యా అన్నట్టుంది కదూ. వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, మొండి బారుకోవద్దు. ఇక్కడ ఒక పెట్టె నోరొచ్చి మాట్లాడుతుంది. అక్కడ ఒక పెట్టె చక్కగా కవర్ చేయబడింది. చలి పెడుతుందంటే ఓ బిడ్డ మీద ఏం కప్పినా కప్పుతో పాటు బ్లాంకెట్. రాత్రి 2-3 సార్లు వేసి కవర్ చేస్తావు. ఇప్పుడు కవర్ చేసే కాలం పోయింది పటు. ఇప్పుడు ఫ్యాన్ పెట్టే కాలం వచ్చింది అనుకో, వర్షం పడుతుందంటే ఓ కప్పుతూ ఉంటాం, గొడుగు పెడతా ఉంటాం. తప్పేం కాదు. బయట ఇచ్చే కవర్ కంటే ఆధ్యాత్మిక భద్రతను మన బిడ్డలకి ఇవ్వాలా. కవర్, దానితో కవర్ చేయాలా, వాక్యముతో కవర్ చేయాలా, ప్రార్థనతో కవర్ చేయాలా, భక్తితో కవర్ చేయాలా. ఇక్కడ వాక్యమును చెప్పాలా, భక్తిని చెప్పాలా.
చెప్పాలా? మనకు చదువు రాదు, ప్రసంగం రాదు, ఎడ్యుకేషన్ లేదు, నువ్వు వెల్ ఎడ్యుకేటర్ కాదు, కానీ చెప్పాలా. వాడు పెద్ద పెరిగినాక వినడు. వాని లాంగ్వేజ్ వేరే, వాని కోర్ లాంగ్వేజ్ వేరే, వాని షార్ట్ SMS వేరే. అదంతా రాకముందే నువ్వు చెప్పాలా. వాడు నీ ఒళ్ళో పాలు తాగుతున్నప్పుడే చెప్పు తల్లి, చెప్పు. చెప్పు. వాడికి వినబడదులే, అర్థం కాదులే అనుకోకు. నీ ఒళ్ళే పాలు తాగేటప్పుడే పాట పాడు. వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ. కనుక చెప్పిన పెట్టే, ఒకటి కప్పిన పెట్టే, రెండవది చెప్పిన పెట్టే, మందసపు పెట్టే. ఇదంతా ఒకవైపు చెప్పితే ఈ మందసపు పెట్టే పాజిటివ్ కూడా చెప్తుంది. నాకులాగా ఇప్పటిదాకా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది నెగటివ్గా, ఇప్పుడు పాజిటివ్ కూడా చెప్తుంది. చూడి పెట్టే చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం చూడండి బిడ్డ. ఫిల్డ్ విత్ వర్డ్స్, గాడ్స్ వర్డ్. వాక్యము ఫుల్ చేయబడింది పెట్టే. వాక్యము నిండా, పెట్టె నిండా వాక్యమే. ఆ పెట్టె నిండా వాక్యముతో కప్పబడింది చుట్టూ. అది మొదటి పెట్టె. ఈ 2వ పెట్టె నిండా వాక్యం ఉంది. పెట్టె మందసపు పెట్టెలో ఏముంటాయి చెప్పండి? నేను ఒక ప్రసంగం చేసిన దాని గురించి కూడా. ఏముంటాయి? అహరోను చీరించిన కర్ర గుడ్, 10 ఆజ్ఞల పలికలు గుడ్, మన్న గిన్నె గుడ్. 10 ఆజ్ఞలు అంటే వాక్యము. ఈ 2వ పెట్టె, చెప్పిన పెట్టె నిండా ఏముంది? నీ పనికి మాలిన ముఖము నిండా, హృదయం నిండా సీరియలే ఉండే. మరేం చెప్తావు బిడ్డకు? వాక్యం ఉంటే వాక్యం చెప్తావు. వాడు పాలు తాగుతున్నప్పుడు నువ్వు పాడబాడు తల్లి. వాడు పాలు తాగుతున్నప్పుడు వాక్యం వల్లించు. వాడు పాలు తాగుతున్నప్పుడు ఊపు ఉయ్యాలా. ఏముతో? పాడబాడుతూ. ఏం పాట? లాలి కాదు, దేవుని పాట, వాక్యాన్ని స్తుతించే పాట కాదు. రావాలే బిడ్డ. ఇక పుట్టినోళ్ళు పుట్టిరు కదా, ఇక పుట్టేటోళ్ళ కన్నా ఇప్పుడు పెళ్ళై పుట్టేటోళ్ళకు, ఈ పెళ్ళై కొంతమంది ఎదురు చూస్తారు. బిడ్డ, మీకు దేవుడు మంచి బిడ్డలను అనుగ్రహించుడుగాక. మీకు పుట్టే బిడ్డలు మోషేకు తమ్ముళ్ళు అవుదురుగాక. ఆమెనండి చూడు పొడమొకాలు, ఆమెనండి. వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ పెట్టె నిండా, మందసము నిండా వాక్యం ఉంది. అది వాక్యముతో కవర్ చేయబడ్డది, ఇది వాక్యముతో ఫుల్ చేయబడింది. అందుకే ఇది మాట్లాడుతుంది ఏమని? నేనే దేవుడను, నేను కాక వేరొక దేవుడు ఉండకూడదు. నా ఎదుట అన్ని సాష్టాంగ పడవలసిందే. దాగోను సాష్టాంగ పడింది. ఇంకా 2వ వార్నింగ్ ఇస్తుంది చూడు. ఇప్పుడు చూడు 2 సమూయేల్ 6th chapter 11-12 verseలో ఆ మందసమును దాగోను గుడులు అందరూ భయపడ్డారు. 3, 4, 5 స్థలాల్లో పెట్టారు. 5 స్థలాల్లో కూడా వాళ్ళకు రోగాలు వచ్చినాయి, గడ్డలు వచ్చినాయి, గుళ్ళు పడిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి. ఇక ఏమో జరిగింది. ఇక భయపడి పక్కన పెట్టేస్తే అమ్మో దాన్ని ముట్టుకోవడానికి భయపడుతున్నారు. అప్పుడు ఒక కొత్త బండి మీద చేశారు, పెట్టారు, పంపిస్తున్నారు. వాళ్ళు తీసుకొని పోయి ఆడ వడమ్మో బాబోయ్ ముట్టుకోదర షాట్ కొడుతుంది అన్నట్టు పెడుతుంటే మనోడు కూడా వచ్చాడు. ఎక్కడ పనికిరానోడు, ఎక్కడ పేరు వినవల్లే, ఆయన పేరు ఎక్కడ కనబడదు ఇక. కానీ అప్పుడు మాత్రమే వచ్చాడు, తీసుకొని పోయి పెట్టుకున్నాడు. ఏం పేరు? ఒబేదోదోము. ఇక పేరు ఎక్కడ కనబడదు మళ్ళా. ఇక నువ్వు అంతటి ఉండాలి. వండేది మొదలుకుంటే వడ్డించేదాకా నువ్వే ఉండాలి. అది స్టార్టింగ్లో పెళ్లి చూపుల్లో నువ్వే ఉంటే మళ్ళీ వానికి పిల్ల బుట్టి పేరు పెట్టేదాకా నువ్వే ఉండాలా. ఈ ఒబేదోదోము ఎక్కడ కనబడడు ఇక, అంతే. అక్కడ కనబడ్డాడు. నువ్వు కనబడొద్దు, కనబడాలా, ఉండాలా, ఉండకూడదని కాదు నా బోధ. ఏం లేనిది బాగా ఎగిరిగిరి పడుతుందంట. అన్నీ ఉన్నది. ఒబేదోదోము కరెక్ట్ టైంకి వచ్చేసాడు. అందరూ మందసమును అట్లా చేస్తే ఇక్కడ ఇవ్వండి, నేను పట్టుకొని పోతా. ఎత్తుకొని పోయాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. ఎన్ని నెలలు ఉన్నది? 3 నెలలు ఇంటినంతా దేవుడు దీవించాడు. ఆమేన్. అలాంటి దీవెనలను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అయితే కండిషన్, నీ ఇంట్లో మందసం ఉండాలా. ఒబేదోదోము ఇల్లు 3 నెలలు పెట్టుకున్నాడు. 3 నెలలు సస్యశ్యామలం, సమృద్ధి, ఇల్లంతటిని దీవించాడు. నిన్న మొన్న సైకిల్ గతిలేనోడు BMW కార్లో పోతుండు. సిను వస్తాయిరా మనకు కూడా దినాలు. చెప్పు ఆమెన్. వెరీ గుడ్. వాక్యం సెలవిస్తా ఉంది. ఒబేదోదోము ఇంట్లో మందసం ఉంది.
అందుకు ఆ ఇంటిని అంతటినీ దీవించాడు, ఆశీర్వదించాడు. అందుకే ఈ చెప్పిన పెట్టే 2 చెప్తుంది, ఏయ్ భక్తిలో ఉండాలా, భక్తి లేకపోతే పోతావు. రెండవది భక్తిలో ఉండాలి, భక్తిలో ఉంటే నేను దీవిస్తా, నేను దీవించా. వాక్యము దీవిస్తుంది, మందసము దీవిస్తుంది, పరిశుద్ధ గ్రంథము దీవిస్తుంది. అంచేత వాక్యముతో కప్పుకోవాలి మన పెట్టెను. పెట్టె అంటే మన జీవితమే బిడ్డ, మన హృదయమే, మన బ్రతికే, మన ఇల్లే. దాన్ని వాక్యముతో కవర్ చేయాలా. రెండవది వాక్యముతో నింపుకోవాలా. రెండవది ఈ వాక్యము లోన ఉంటే, ఇప్పటి వరకు నేను గుర్తు చేశాను కదా, దైవ భయం ఉంటుంది, దైవ భక్తి ఉంటుంది. అక్కడ భద్రత ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ వాక్యం లోన ఉంటే భక్తి ఉంటుంది, భయము ఉంటుంది. కొంతమంది భర్త తయారై ఆఫీస్కి పోయేదాకా అబ్బో ఎంత భద్రంగా ఉంటారో ఇంట్లో. వాడు బయటికి వెళ్ళి బాయ్ అన్నాడో అప్పుడు చూడు ఇల్లంతా విశ్వరూపం ఉంటుంది. టీవీ సౌండ్ పెద్దగా ఏమొస్తుంటుంది, అప్పుడు ఏమొస్తుంటుంది. నిన్నమొన్న సువర్ణ బాబు డ్యూటీకి పోతుందిలే, చెప్పు వైమ సువర్ణ కీర్తన చెప్పండి. 9:30 10 గంటలకు ఏమొస్తుంది టీవీలో. ఎంత మంచోళ్ళు, ఎవరు తెలియదా మీకు దండాలు. మీ టీవీలన్నీ అట్లనే మూగబోగును కాక. టీవీలో మళ్ళా అలాంటి పనికి మళ్ళిన సీరియళ్ళు రాకుండును గాక. కరెంటు షార్ట్ వచ్చే టీవీ కాలిపోవును గాక. ఆ సీరియల్సే కుటుంబాలను తగలబెడి పాడు చేస్తున్నాయి. ఆడ కథ వింటున్నావు, నీ కొలిపే ఓ కథలాగా తయారవుతుంది. మరి దాన్ని బంద్ చేసి ఓ 10 నిమిషాలు ప్రార్థన చేయి. చేస్తున్నావా తబిత? చేస్తున్నావు? చేయి పైకెత్తి. ఈ బలుతుంది ప్రార్థన చేయకపోతే. వాక్యం సెలవిస్తూ ఉంది. ఒబేదేదోము ఇంట్లో మందసం వచ్చింది, ఇల్లంతా దేవుడు ఆశీర్వదించాడు, ఇంటి వారందరినీ అని ఉంది ఆ 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయములో. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. కనుక ఆ చెప్పే పెట్టెలోన ఏముంది అంటే దైవ భయం చెప్పాలా, దైవ భక్తి చాలు. 2. 3వ పెట్టెను చెప్పేసి ముగించేస్తా, అయిపోయిన టైం. 3వ పెట్టె ఏమైనా గెజ్ చేయగలరా? కానుకల పెట్టె. వెరీ గుడ్, కానుకల పెట్టె, రైట్. అందుకే మాకు తోబుట్ట అయింది పటు. కానుకల పెట్టె, కానుకల పెట్టె. ఆ పెట్టెను ఏమనాలి అంటే విప్పిన పెట్టె. ఒకటి చెప్పు స్రవంతి, మొన్న బాగా తెగ చెప్పా, ఇప్పుడు చెప్పోయి. ఒకటి కప్పిన పెట్టె, మధ్యాహ్నం చెప్పండి ఒకరు. రెండవది చెప్పిన పెట్టే. దగ్గర ఇక్కడనే నాతోనే ఉండాలి. ఒకటి కప్పినది, రెండవది చెప్పినది, మూడవది విప్పినది. తాళం విప్పు, మూత విప్పు, మూత తెరువు, లాకర్ తెరువు. కానుకలేసడానికి కాదు, ఏ తెయండి ఏకపోతే చెప్పండి పో. వాక్యం మాత్రం గుర్తు చేస్తూ ఉంది. విప్పిన పెట్టే. పెట్టే దేనికి సాదృశ్యం అంటే సీక్రెట్స్కి సాదృశ్యం. పెట్టే. కొంతమంది పెట్టె తాళం వేస్తే సచ్చదాకా తెరవరబ్బా. అంత సీక్రెట్, అంత గుట్టు మెయింటైన్ చేస్తారు. ఈ 24 అవర్స్ నీతోనే తగలబడతాడు కానీ వానికి చెప్పరు సీక్రెట్, దానికి చెప్పరు సీక్రెట్. లోపల ఉంటవి. సుత్తతోని పగలగొడితే పెట్టాను, అప్పుడు తెలుస్తుంది ఎంత సీక్రెట్ ఉందో. అంత సీక్రెట్ ఉందో. ఒక్కరొక్కరు హృదయంలో నీ 15 16 సంవత్సరాల్లో ఏం నకరాలు చేసినవో లోపలుంది లేదా? అబ్బో ఇప్పుడు భక్తి ఉంది పటు ఉంది, తప్పేం కాదు. ఓపెన్ చేద్దాం, దేవునికి అప్పగిస్తాం. నా పాపాలను నేను ఒప్పుకొంటిని, కప్పుకొనక ఒప్పుకొంటిని, దాచుకొనక నీ చెందలో చెప్పుకొంటిని. వాక్యంలో ఉందబ్బా. అప్పుడు కనికరం పొందుతాం మనం. నా పాపములు నేను కప్పుకొనక చెప్పండి, నీ ఎదుట ఒప్పుకొంటిని, అందుకే కనికరించబడ్డాం. అందరం పాపమే. నా జాతకం కూడా ఉంది పటు. నేనే మంచోడిని కాదు, నా జాతకం కూడా ఉంది. కానీ నేను విప్పేశా 1983లో. నా తాళం బగలగొట్టా, పెట్టే మూతను తెరిసా, ఓపెన్ చేసేసా. అంత దేవుడు స్క్రీన్లో చూశాడు. ఇది 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 అన్నాడు. అన్ని ఒప్పేసి ఇప్పేశా. ఇంకా విప్పకుంటుందా నీ పెట్టే? బిడ్డ ఈ ఉదయం విప్పేశాయి.
ఇక వద్దు సీక్రెట్స్, ఇక వద్దు దాపరికం. చెప్పమన్నాడు కదా అని చెప్పకూడని ఫ్లాష్ బ్యాక్ ఏమైనా చెప్పుకొని కొంపల దగ్గర పెట్టుకో. అది కూడా వివేకం అవసరం. మరి దేవుని దగ్గర చెప్పుకో. నేను బాప్తిజం క్లాస్ తీసుకుంటా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా బాప్తిజం క్లాస్కి ఎంతమంది హాజరయ్యారు? రైట్, గుడ్. బాప్తిజం క్లాసులో లాస్ట్కు చెప్తా నేను, సెకండ్ క్లాసులో చెప్తా. మానవ జీవితంలో ఎన్ని పాపాలు ఉన్నాయో అవన్నీ రెఫరెన్స్ ఇస్తా. ఇవి కాక ఇంకా చాలా ఉంటాయి బిడ్డ మన జీవితంలో, కానీ వీటిని మాత్రం లిస్ట్ చేయండి. ఇక పైన చాలా పోరగాళ్ళు ఉన్నారు, యవనస్తులు చాలా ఉన్నారు, లిస్ట్ చేయండి. ఆ లిస్ట్లో చాలా, ఒక లిస్ట్ చేస్తే 30, 40, 47, 45 వస్తాయి. ఆ లిస్టును బాగా చదివితే నీ జాతకం కనబడుతుంది. ఆ జాతకమునంతా ఇంకొక లిస్ట్ చేసేసాయి. అంటే నీ లోపల ఉన్న అలవాట్లు, పాపాలన్నీ ఒక లిస్ట్ చేసేసాయి. దాన్ని చదువుకో. అది ముందర పెట్టుకొని ప్రార్థన చేసినాక వెంటనే చింపేయిరా అని చెప్తా. చెప్పినా? చింపేరా? చెప్పాయి. చేతులు ఎత్తండిరా. చెప్పిన కదా మీ అందరికీ. రైట్. ఎందుకనంటే ఆ పేపరు నాకు కనబడొద్దు, నీ మమ్మీ డాడీ కనబడద్దు. కష్టం. మంచిదని కాదు, మంచిదని కావు, నువ్వు అందుకే కనబడద్దు. నీ దేవునికి నీకే కనబడాలా. ఆ సీక్రెట్ ఓపెన్ చేసిన తర్వాత దేవునికి చెప్పి ఆ పేపర్ అంతా చింపేయిరా. కానీ ఫస్ట్ లిస్ట్ చేసినట్లు మాత్రం నాకు చూపి. అది అంటే నువ్వు వర్కౌట్ చేసినవా లేదా, నువ్వు పాయింట్అవుట్ చేసినవా పాపాన్ని లేదా తెలవాలి నాకు. అది మనందరి జీవితంలో సీక్రెట్ ఉంది. ఈ ఉదయం దేవుని ఎదుట ఆ పెట్టెను విప్పుదాం. విప్పితే ఉంటుంది చూడిగా మజా. తెరువు. ఒకరొక్కరు ధననిధి తెరువు. పితరులు చనిపోయిన తర్వాత నాయన చనిపోయిండు, 2వ రోజు అంటారు, 3వ రోజు అంటారు, 5వ రోజు అంటారు, 7వ రోజు అంటారు, 9 రోజులు అంటారు, 11. ఈ 8 రోజులు తగలబడిన పటు జ్ఞాపకార్థం అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని ముచ్చట పెట్టి, పద డాడీ లాకరు చెప్పు ఓపెన్ చేద్దాం. అందరు ఉండాలా. ఏముందో మరి తెలవాలా. పేపర్లో ఏమి రాసిండో, వీలునామా ఎవరికి రాసిండో, ఎన్ని డబ్బులు దాచిపెట్టిండో. నా లాకర్ మీకు ఇస్తా, నా కోడ్ నెంబర్ మీకు ఇస్తా. ఎవరు వస్తారో రండి ముందుకు. నా బ్యాంక్ అకౌంట్, నా కార్డు, నా ఫోను, నా పిన్ కోడ్, పిన్ నంబరు అన్నీ చెప్తా. లాకర్ తాళం చేలు కూడా ఇస్తా బిడ్డ. ఇవి ఇవ్వమంటే కూడా ఇస్తా. దమ్ముంటే లేచి ముందుకురా. వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక పెట్టె, విప్పబడిన పెట్టె లేదా విప్పిన పెట్టె. ఏ పెట్టె విప్పారు? ఎవరు విప్పారు అంటే జ్ఞానులు విప్పారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తు ఎదుట తమ పెట్టెలను విప్పి. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు తెలుగులో కలిసి ఉంటవి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఏ ఇంటిలోనికి? మీ ఇంటికా మా ఇంటికా? చెప్పండి. ఏ ఇంటికి? యేసు ఉన్న ఇంటికి. యేసు ఉన్న ఇంటిలోనికి. నువ్వేమో నీ ఇంటికి పోతున్నావు, SBI బ్యాంక్ ఇంటికి పోతున్నావు. పో, పోయేటప్పుడు అక్కడ పో. కానీ దేవుని ఇంటికి వచ్చి పెట్టె విప్పు. కొంతమంది పెట్టె నిప్పుతారు. మెయిన్ డోర్ గేట్ లాక్ వేసినవా? వేసిన. మెయిన్ డోర్ లాక్ వేసినవా? వేసిన. ఇప్పుడు లాకర్ ఇప్పు. ఇక కూర్చుందాం ఇద్దరం, ఇక లెక్క పెట్టుకుంటూ కూర్చుందాం. ఎవడం రావద్దు బయటికి. అది మన సీక్రెట్. కానీ వాక్యం ఏమంటుంది అనగా, దేవుని ఇంటికి వచ్చి పెట్టెను విప్పు. ఏ పెట్టే? నీ సీక్రెట్ అనే పెట్టే, నీ హృదయమైన పెట్టే. నీ తప్పులు చేసి దాచుకున్న చూడు లోపల మనసులో, అవి ఇప్పు ఇక్కడ ఇప్పుడు ఇప్పేసాయి. దేవుడు కనికరించి దీవిస్తాడు. అందరికి ఉంది సీక్రెట్స్. నాకేం లేదు అని నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను అబద్ధం, నా నోట మాట రానే రాదు. ఈ మాట బలుకుతున్నానంటే దేవుడు ఆచితూసే బలికిస్తున్నాడు. కనుక అందరికి ఉంది కూర్చొంతనో ఇంతనో అంతనో ఇంతనో సీక్రెట్. ఈ పూట ఓపెన్ చేసి దేవుని దగ్గర పడేసిపోండి. ఓపెన్ చేసిపోండి. జ్ఞానులు తూర్పు దేశము నుండి గంటల తరబడి, రోజుల తరబడి ప్రయాణం చేసి పెట్టెలను మోసుకొని వచ్చారు. దేవుని ఎదుట విప్పారు. నువ్వు విప్పు, నీ జీవితం దేవుడు కరెక్ట్ చేస్తాడు. నువ్వు విప్పట్లే. అంచేతనే కుటుంబాల్లో, జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. కనుక 2వ ఆర్క్ ఏమనగా ఓపెన్ ఆర్క్. ఒకటి కవర్డ్ ఆర్క్, 2వది చెప్పండి ఫిల్డ్ ఆర్క్, నింపబడింది వాక్యముతో. 3వది ఓపెన్ ఆర్క్. ఓపెన్ పెట్టె, తెరవబడిన పెట్టె, విప్పిన పెట్టె. ఏ పెట్టె అనగా కానుకల పెట్టె. ఈ పెట్టె జీవితం అనే పెట్టె. ఈ పెట్టెను తెరవాలా. ఈ పెట్టెలో నీ జీవితం అంతుంది, నీ జాతకం అంతుంది, నీ భవిష్యత్తు అంతా ఉంది, నీ బతుకంతా ఉంది. ఓపెన్ చేయి.
లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనములో పెట్టె దగ్గరికి వచ్చింది. చాలా మంది వచ్చారు. దాంట్లో ఒక ఆవిడ వచ్చింది. ఎవడావిడ? విధవరాలు, బీద విధవరాలు, బీద విధవరాలు. బీద విధవరాలు విప్పిన పెట్టెలో ఏముందో తెలుసా? ఏముంది? మీరు 2 కాసులు అంటారు. వాక్యం అంటుంది జీవనమంతా. గుడ్. జీవనమంతా, జీవనమంతా విప్పాలా. 2 కాసులు ఇప్పటిదాకా వేసినట్టు కాదు. ఆ వెనుక కూర్చున్న వారికి నా వందనాలు. ఎవరు నడిపించారో భార్య భర్తల్లాగా ఉన్నారు వాళ్ళిద్దరు వెనకాల. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఆ తల్లి పేరేంటో ఆయన పేరేంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి నాకు కనబడ్డారు వాళ్ళు. అడగండి వాళ్ళను. కానుకలు వేసేటప్పుడు ఇద్దరు నిలబడ్డారు. ఆయన నిలబడ్డారు. ఆవిడ ధైర్యంగా జేబులో చేయి పెట్టింది. తీసినావు తల్లి? కానుక తీసుకుంది, బ్యాక్స్లో వేసింది. మరి నా కళ్ళ లాంటి, అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నా. ఇవి 2,500. ఇవి 2,500. మరి అదే అక్కడ ఆమె చేసిన కన్నా నాకు నిలబడ్డది. ఆయన ధైర్యంగా చెవులో చేయబెట్టింది. భర్త చెవులో చేయని కానుక తీసింది, వచ్చింది, వేసేసింది. ఆయన నోరు కూడా మెదపలే. మీకు ఎవరో వాళ్ళు నాకు తెలియదు, కొత్త ఈరోజు వచ్చారు వాళ్ళు. వాక్యం సెలవిస్తూ ఉంది. అట్లా దేవుని దగ్గర ఓపెన్ చేయాలా, విప్పాలా. పైసలు వేస్తే వేయండి, ఏకపోండి, నాకు అవసరంలే. కానీ నీ జీవితంలో ఉన్న సీక్రెట్ ఓపెన్ చేయి, దేవుడు దీవిస్తాడు. ఆమెకి ఎంత ధైర్యం, ఆయన ఎంత మంచి మనసు. ఇప్పుడు ఇంకోటి చేతులు చేయబడి నేను ఇస్తాగు అన్నారా? ఏం సాం అగో ఇస్తా అనే మనం, ఏం కావాలి నీకు, ఎంత కావాలి, నేను ఇస్తా అంటాం. ఆయన అనలే, ఆమె ధైర్యంగా చేసింది. వాక్యం సెలవిస్తూ ఉంది, వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఓపెన్ చేయాలి పెట్టే. సీక్రెట్స్ ఉండొద్దు. డోంట్ మెయింటైన్ ద సీక్రెట్స్. సీక్రెట్స్, సీక్రెట్ ఎక్కడ ఉందో జీవితం అంతా, ఇక లైఫ్ అంతా అంతే. సీక్రెట్ అంటేనే పాయిజన్, సెప్టిక్ లాంటిది. సీక్రెట్ అంటేనే సెప్టిక్ లాంటిది, క్యాన్సర్ లాంటిది సీక్రెట్స్. నా సందేశాన్ని ముగిస్తున్నాను. 3వది విప్పిన పెట్టె. ఏముంది ఈ పెట్టెలో అంటే జీవనమంతా ఉంది, జీవనమంతా ఉంది. అందుకే అంటాడు, దాన్ని ఒక మాటలో చెప్పాలంటే మంచి సమర్పణ. అబీద విధవరాలుది మంచి సమర్పణ. నీవు గనక మనసు పూర్తిగా నీ సీక్రెట్స్ దేవుని ఎదుట విప్పితే మంచి సమర్పణ నీ హృదయంలో ఉంది. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేనితో చూపిస్తాను చూడు. లాస్ట్ రెఫరెన్స్ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములు అంటాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంటాడు. సమస్త జ్ఞానమునకు చదవమ్మా 4:7. అప్పుడు ఎప్పుడు 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 నీ పెట్టె ఇప్పినప్పుడు, జీవనమంతా విప్పినప్పుడు, సీక్రెట్ విప్పినప్పుడు, దేవుని ఎదుట ఓపెన్గా ఉన్నప్పుడు. గుడికి వస్తాం, మళ్ళీ దాచుకుంటాం. సల్లకొచ్చి చెప్పండి, పాస్టర్తో కొట్లాడబెట్టడానికి వస్తారు కొంతమంది. నన్ను చూసరికి ఏమాడుతాం, పట్టుకుపోదాంపా పో, అట్లుంటారు. మరి గొడవడానికే, పోవడానికే, దాని దెబ్బలాడడానికే వచ్చినట్టు వస్తారు కొంతమంది. నన్ను చూసేగానే పోతారంట. అదేందో మరి నేనేమో తిడతాను, కొడతాను. ఈ గీడు ఉన్నంత నోరు ఇంటికి కిందికి దిగుతుండదు. కిందికి దిగితే అమ్మ బాంచని దండం పెడతా, అయ్యా అమ్మ, అయ్యా నైనా అంట, అంతే. గిన్నే నా తడాకంత గిన్నె దిగితే అంత తుస్సు. పరిశుద్ధాత్మ ఇక్కడనే మాట్లాడిస్తాడు, అంతే. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు మనసు పూర్తిగా నీ సీక్రెట్స్ దేవుని ఎదుట విప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడనగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం నీకు ఇస్తాడు. అది దేవుని సమాధానం. నా సమాధానం కాదు, దేవుని సమాధానం. కిందికి రా. నా సమాధానం కాదు, దేవుని సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం ఈ ఉదయం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆర్క్, పెట్టె అనే మాటను మనం ధ్యానము చేశాము. 3 రకాల పెట్టెలు. ఒకటి కప్పిన పెట్టె. వాక్యముతో జీవితాన్ని కప్పుకోవాలా, బ్రతుకును కప్పుకోవాలా, కుటుంబాన్ని కప్పుకోవాలా, కుటుంబాన్ని కాపాడుకోవాలా, పిల్లల్ని కప్పాలా, వాక్యంతో కప్పాలా. కూరేసి, పప్పేసి, రసమేసి, పెరిగేసి, స్వీట్ పెట్టి ఈ కప్పు. వాటికంటే ముఖ్యం వాక్యంతో కప్పు, వాక్యంతో కప్పు. ఒకటి. 2వది చెప్పాలా, చెప్పాలా, పిల్లలకు చెప్పాలా. ఏం చెప్పాలా? తప్పు చేస్తే కాళ్ళు ఇరుగుతాయిరా, తప్పు చేస్తే బోర్ల పడుతావురా, తప్పు చేస్తే పడిపోతావురా, తప్పు చేస్తే చచ్చిపోతావురా. చెప్పింది కదా మందసం పెట్టే దాగోను గుడిలో. అది జాగ్రత్త, వాక్యం ఉంటే బతుకుతావు బిడ్డ, దేవుడు దీవిస్తాడు అని చెప్పాలా. చెప్పింది ఒబేదోదోముకో. 2వది. 3వది చెప్పు. విప్పిన పెట్టే. ఎందుకు విప్పాలా? సీక్రెట్స్ మంచిది కాదు.
సీక్రెట్ మంచిది కాదు. దాచుకుంటే కడుపు ఉబ్బిపోతుంది, గ్యాస్ ఎక్కువవుతుంది. ఒప్పేసుకో. సీక్రెట్స్ అన్ని దేవుని ఎదుట ఒప్పుకో, నా ఎదుట వద్దు. నీ భర్త మంచోడు కాదు, భర్త ఎదుట కాదు. భార్య మంచిది కాదు, భార్య ఎదుట కాదు. దేవుని ఎదుట ఒప్పేసుకో, అన్ని చెప్పేసుకో, ఓపెన్ చేసుకో. ఏమిస్తాడు దేవుడు అంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. దేవుని సమాధానాన్ని మించిన దీవెన మరొకటి లేదు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. వెంటనే నీళ్ళడం చేయాలా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని ఎదుట దేవుని సహాయాన్ని కోరుకుందాం. కప్పిన పెట్టి వాక్యముతో కప్పుకుంది. ఆ తల్లి జ్ఞానము, ఆ తండ్రి భక్తి, పిల్లల ఒబీడియన్స్. 3 నెలల పసికందు 120 సంవత్సరాలు గొప్ప యోధుడుగా బ్రతికగలిగాడు. అంత భక్తి ఉంది గనుకనే 2వ అధ్యాయములో 3వ అధ్యాయములో మండుతున్న పొద కనబడినప్పుడు చెప్పులు విప్పు అంటే విప్పాడు. నీ కొడుకు, నీ కూతురు చెప్పిన మాట వింటలేదు అంటే తప్పు నీదే, తల్లిదే, తండ్రిదే. ఒకడు జుట్టు పెంచుతాడు, ఒకడు కంకణం కడతాడు, ఒకడు చెవు కొడతాడు, ఒకడు ముక్కు కొడతాడు, ఒకడు తాడు కడతాడు, ఒకడు గుడికి రాడు, ఒకడు లోబడ్డాడు. తప్పెవరిది? స్కూల్ది కాదు, ఫ్రెండ్స్ది కాదు, తల్లి, తండ్రి, కుటుంబమా మీదే. అంచేత నువ్వు చెప్పాలా. 2వది, 3వది, నీ పెట్టె విప్పబడాలా, నీ పెట్టె విడపబడాలా. నీ పెట్టె విప్పి వేడుస్తూ పశ్చాత్తాపముతో ప్రార్థన చేయడం నీ పిల్లలు అబ్జర్వ్ చేయగలిగితే వారు పశ్చాత్తాప్తులు అవుతారు. నీ కన్నీటి బిందువులను దేవుడు చూడాలా. పిల్లల జీవితానికి అది జీవమవుతుంది. విప్పుకో నీ సీక్రెట్స్ దేవుని ఎదుట. ఇంకా కప్పుకోకు, చెప్పుకో. ఇంకా దాచుకోకు. దేవుని ఎదుట బోర్లబోయి దేవుని ఎదుట కుమ్మరించు. నీళ్లు కుమ్మరించినట్లు దేవుని ఎదుట నీ హృదయము కుమ్మరించు. దేవుడు కనికరిస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. వాక్యముతో కప్పబడాలి, వాక్యము కొరకు విప్పబడాలి, వాక్యముతో నింపబడాలి. నా సీక్రెట్స్ అనే పెట్టెను, నా హృదయం అనే పెట్టెను. ఎన్నో సంవత్సరాల నుండి కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు నా హృదయంలో ఉండే. అవును, ఈ పూట నేను నా పెట్టెను విప్పి దేవుని ఎదుట ఒప్పేసుకున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి, ఉభయదోదయం ఇల్లు వలె నా ఇల్లు దీవించబడాలి అనగలిగిన వారు ఉంటే మీ చేయిని పైకెత్తండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ప్రియ బిడలారా, ప్రియ సభ్యులారా, చాలామంది చేతులు ఎత్తబడినవి. దేవుడు మీ చేతులన్నిటిని చూస్తున్నాడు. నేను చూడడానికి ఎత్తలేదు నీ చేయి, దేవుడు చూస్తున్నాడు. ఎత్తిన చేయికి దేవుడు అందించాడు, అభినందిస్తున్నాడు. అందించబడిన చేతి గుండా నీ గృహములోనికి, జీవితములోనికి ఆశీర్వాదముల ధార మళ్లింపబడింది. ప్రియ బిడ్డ, ప్రియ సోదరి సోదరుడా, దేవుడు సమాధానముతో నింపునుగాక. దేవుడు సమృద్ధితో నీ కుటుంబాన్ని నింపునుగాక. సస్యశ్యామలముగా దేవుడు నిన్ను దర్శించునుగాక. ప్రతి విధమైన నెగటివ్స్ను దేవుడు తొలగించునుగాక. మన కుటుంబాన్ని, సంఘమనబడుతున్న మన కుటుంబాన్ని, చేతులెత్తిన కుటుంబాలను దేవుడే ఆశీర్వదించునుగాక. ప్రియ బిడ్డ, ప్రియ సోదరుడా, సోదరి, నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటున్న దానిని దేవుడు వింటున్నాడు. మంచి దినాలు ప్రారంభమవుతున్నవి. ఇప్పుడే కదా మందసముని ఇంటిలోనికి వచ్చినది. ఇప్పటి వరకు కొన్నిటి కప్పుకున్నావు గనక మందసములోనికి రాలే.
ఇప్పుడు ఒప్పుకున్నావు, విప్పి చెప్పుకున్నావు గనక మందసము వచ్చింది, దీవెనలు దినము ప్రారంభమయ్యింది. ఆమె దేవుడు మనల్నందరినీ సమాధానముతో సమృద్ధితో నింపును గాక. చేతులు దించండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, కృపగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నిమితి లేని కృప, అపారమైన ప్రేమ మా జీవితాలకు మూలమైనదని ఎరిగి నిండు హృదయంతో మీకు స్తుతులు సమర్పిస్తూ ఉన్నాము. కప్పిన పెట్టే, చెప్పిన పెట్టే, విప్పిన పెట్టే మా జీవితాలకు మూలమైనది మీకు స్తోత్రాలు. ఇక ఎలాంటి సీక్రెట్ మా జీవితాల్లో ఉండకుండును గాక, ఎలాంటి దాపరికం మా జీవితంలో ఉండకుండును గాక. యథార్థపరులమై యథార్థతతో మీ సన్నిధిలో మేము జీవించుదుము గాక. బిడ్డలందరినీ దీవించుమని చేతులెత్తి మీ సహాయమును కోరిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ కృపా బాహుల్యాలకు సంఘమంతటిని అప్పగిస్తూ క్షేమమే కలుగునుగాక, అభివృద్ధి కలుగునుగాక, ఆశీర్వాదమే కలుగునుగాక, సమాధానమే పొందుదురుగాక. దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కేక్